కర్తనపర్తిలో ఏ ఒక్కరిని కాదించిన ఒక్కొక్కరితో ఒక గాథ, ఆ బాధలకు ఆ గాథలకు చెక్ పెట్టి వారి మోములో చిరునవ్వు తీసుకొచ్చింది మాత్రము ఆర్డిటి, రూరల్ డెవలప్మెంట్ సంస్థ, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఆ సంస్థ ద్వారా ఇక్కడున్న మహిళలంతా కూడా లబ్ధి పొందారు. వీళ్ళందరితో కూడా మనం ఒకసారి మాట్లాడి ఎవరు ఎలా లబ్ధి పొందారన్న పూర్తి వివరాలు తీసుకుంటాం. అమ్మ చెప్పమ్మా, నీ పేరేమమ్మా? రామాంజనమ్మ. రామాంజనమ్మ చెప్పండి, ఆర్డిటి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం చేకూరింది? సాయం చేసినాడు సార్, ఇండ్లు ఇచ్చినాడు, పిల్లలకి బుక్లు ఇస్తుండ్రి, బట్టలు ఇస్తుండ్రి, అన్ని సాయం చేసినారు. మాకి కావాలి సార్ ఆర్డిటి. ఆర్డిటి మీకు కావాలి? కావాలి. ఓకే, మరి కావాలంటే ఎట్లా? మీరంతా రంగయ్య గారికి మద్దతుగా నిలుస్తున్నారా? పెద్దమ్మా నీ పేరేం పేరు? పెద్దమ్మా మారేక. మారేక పెద్దమ్మా చెప్పు, ఆర్డిటికి కష్టం వచ్చిందంట, మరి ఏంటి? చల్లగా ఉండాలి. ఓకే, ఎందుకు చల్లగా ఉండాలి ఆర్డిటి? దేవుడు. ఎవరు? దేవుడు. ఎందుకు దేవుడు నీకు? ఎందుకంటే మాకు సాయం చేసినాడు. సాయం చేసినాడు. ఏం సాయం చేశాడు? పిల్లలకి చేసినాడు, మా ఇంట్లో చేసినాడు. ఏం చేశాడు సాయం అంటే? ఇల్లు ఇచ్చాడా? ఏమి ఇచ్చినాడు? ఇండ్లు ఇచ్చినాడు. ఏ ఇల్లు అది? ఓకే, నీకు పిల్లలకి అందరికి ఇండ్లు ఇచ్చినాడు. అందుకు ఆర్డిటి బాగుండాలి. బాగుండాలి. ఓకే, ఇది మారేక పెద్దమ్మ చెప్తుంది. మరొక అమ్మ. అమ్మ నీ పేరేమమ్మా? తిమ్మక్క. చెప్పు తిమ్మక్క, నీకు ఎలాంటి న్యాయం జరిగింది ఆర్డిటి వల్ల? మా పిల్లలకి ఎందుకన్నా కానీ బుక్కులు పలుపులు అన్ని బాగా ఇస్తున్నాను సార్ ఆడిట్ అన్న. బట్టలు అన్ని బాగా సాయం చేస్తున్నాను. ఇప్పుడు ఏంది లేకుండా ఉంది సార్, మాకు ఆడిట్ లేకుండా కానీ ఇప్పుడు కూడా కావాలి సార్ ఆడిట్. ఆర్డిటి కావాలి. మరి ఎట్లా ఆర్డిట్ అంటే? ఇల్లు లేకుంటే గుడిసిలా ఉంటుంది సార్. మేమైతే మాకు ఆడిట్ ఇప్పుడు ఇల్లు రప్పించింది సార్. మాకు దేవుడు ఉన్నట్లు మాకు ఆడిట్ అంటే. మాకు ఆడిట్ అయితే కావాలి. ముందుకు రమ్మంటే ముందుకు కానీ వస్తాం సార్ మేమైతే. మాకు ఆడిట్ అంటే మాకు అంత మేలు సార్. మాకు ఆడిట్ అంటే మాకు ఇంట్లో మా తండ్రి ఎట్లుంటాడో మాకు ఆడిట్ అట్లా ఆడిట్ మాకి. మాకు అట్లా అంటే చాలు సార్. మాకు ఆడిట్ మాత్రం ఇంకాంతా అవకాశం కానీ ఇస్తే మేము ఇంకా ముందుకు పోతాం సార్. ఇంకా ముందుకు వస్తారు. నీకు ఎలాంటి న్యాయం జరిగింది? ఇల్లు ఇంకా ఏం జరిగింది? మా పిల్లలకి కానీ ఫ్రీ మా పోయినా కూడా ఫ్రీ చూస్తుంటారు పిల్లలకి కానీ. ఆసుపత్రిలో పోయినా చదువు కూడా చెప్తుండ్రు, బుక్కులు ఇస్తుండ్రు, పలుకులు అన్ని బాగా ఇస్తున్నారు సార్. అప్పుడు నువ్వేం పని చేస్తావు? మేము ఏం పని చేస్తాడు? ఆటో తోలుతున్నాం సార్. మేము మేము కూలిపోతాం సార్. కూలిపోతాం కానీ ఆర్డిటి సంస్థ కావాలి. కావాలి సార్ మాకు. ఓకే, నీ పేరేమమ్మా? మౌనిక. చెప్పు మౌనిక, ఆర్డిటి మీకు ఎందుకు కావాలి? ఆర్డిటి వల్ల నీకు పొందిన ప్రయోజనం ఏంటి? నువ్వు మా పిల్లలకి బట్టలు బాగాలేకుండా హాస్పిటల్ ఫ్రీగాను, మాకు డెలివర్ నిండు మంచులైనప్పుడు అన్నీ చూసినారు సార్. మాకేంటికైనా ఆర్డిటి మంచి పనులే చేసింది. మాకు ఆర్డిటి కావాలి సార్. ఆర్డిటి కావాలి. ఇక్కడ ఇంకొక అమ్మ ఉన్నారు, ఆమెను కూడా అడుగుదాము. అమ్మా చెప్పమ్మా, నీ పేరేమమ్మా? నా పేరు జయం సార్. జయమ్మక్క. చెప్పు జయమ్మక్క, ఆర్డిటి వల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి జయమ్మక్క? నేను వికలాంగురాలు సార్. వికలాంగురాలు. మా అమ్మ మా నాయన ఎవరు లేరు, నాకు ఇల్లు లేకపోయా, ఇల్లు ఇచ్చినారు. నాకు ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్ పోయినాడు చూస్తారు. ఏంటికైనా ఆర్డిటి మంచిది చేసింది. ఇల్లు ఇచ్చిందా నీకు? ఇచ్చినారు సార్. ఓకే, మరి వికలాంగురాలు కదా, నీకు సైకిల్ ఏమైనా ఇచ్చిందా? ట్రై సైకిల్ ఇచ్చినారు సార్. ఇచ్చినారు సార్. ఇచ్చినారు. వీళ్ళు సైకిల్ ఇచ్చినారు సార్. మళ్ళీ అలాంటి ఆర్డిటి కష్టం వచ్చింది కదా, నువ్వేం చేస్తావు? సాధించాలి సార్. ఏం సాధిస్తావు? ఇదే మనకు ఆర్డిటి కావాలా అని సాధించాలా. ఓకే, మరి మీకు ఆర్డిటి కావాలని మీకు సాధించి పెట్టడానికే రంగయ్య గారు పాదయాత్ర చేస్తున్నారు. ఆయన కాళ్ళకైతే బొబ్బలు వచ్చినాయి. మరి మీరు రంగయ్య గారికి మద్దతు ఇస్తారా? ఇద్దాం సార్. ఇస్తాం సార్. ఇస్తారు. ఓకే, ఇస్తామని ఇంటి దగ్గర కూర్చుంటే ఎట్లా? మరి లేలాం కదా సార్, వీటికి వచ్చే కూడా ఇబ్బంది. ఓకే, కానీ ఆ రంగయ్య గారు చేస్తున్నది మంచి కార్యక్రమం. మంచి పనే సార్. మంచి పని. మంచి పనే, అందరికి బాగుండాలా అనే కదా ఆ సార్ చేస్తుండేది. సరే మా, నీ పేరేం పెద్దమ్మా? నారాయణమ్మ. పెద్దమ్మా చెప్పు, ఏం పరిస్థితి? రంగయ్య గారు మీకోసం పాదయాత్ర చేస్తున్నారు. నాకే క్యాన్సర్ వచ్చింది సార్. నీకు 5 నెలలే బతికేదని దరారాలు రాసిచ్చిండ్రి కర్నూలుకి. అటు పోయి 3 నెలలు ఆడిటోలు రాసిచ్చిండ్రి. ఆడ 3 నెలలు ఉంటుంది దుడ్లు ఎటుకు తీసుకొని
3 నెలలు ఉంటే అప్పటి నుంచి బాగుంది సార్ నాకు. బాగుంది. బాగుంది. క్యాన్సర్ వచ్చింది, ఆర్డిటి వల్ల బతికావు. బతికాను. ఓకే. 5 నెలలే బతికేదాన్ని. 5 నెలలు బతికేదా? 5 నెలలు. 5 నెలలు. అట్లాంటిది ఎన్ని రోజులు అయింది ఇప్పుడు నువ్వు బతికే? ఇప్పుడు బాగా 5-6 ఏండ్లు అయింది. 5-6 ఏళ్ళు అయింది. బాగుంది సార్. అబ్బబ్బబ్బా, చూశారు కదా. ఇక 5 రోజుల్లో నువ్వు చనిపోతావు, నీకు క్యాన్సర్ వచ్చింది, నువ్వు బతకవు, ఇక నీ పని అయిపోయింది అని ఇక్కడ ఆసుపత్రి వైద్యులు చెబితే వారి జీవితాల్లో వెలుగు నింపి ఈరోజు నారాయణమ్మ ముఖంలో నవ్వు కనిపిస్తోంది, ఆ మోములో చిరునవ్వు తొనికిసలాడుతోందంటే అది ఎవరి పుణ్యం? ఆర్డిటి పుణ్యము. 5 రోజుల్లో చనిపోతాననుకున్న నారాయణమ్మ 5 సంవత్సరాలైనా ఎంత హ్యాపీగా ఉందో చూడండి. తన కుటుంబ సభ్యుల్ని, తన పిల్లలను, అందరినీ, తన మనవళ్ళను, మనవరాలను చూసుకుంటూ ఎంత హ్యాపీగా కూర్చొని ఉంది. అంటే ఇక్కడ ఎవరికి వచ్చినా ఒకటే అంటారు, సార్ మాకు ఆర్డిటి కావాలి, ఆర్డిటి మాకు ఇల్లు ఇచ్చింది, ఆర్డిటి మా పిల్లలకు చదువు చెప్పింది, ఆర్డిటిలో మేము ప్రసవించాము, మాకు వైద్య సేవలు అందిస్తుంది, మాకు అది ఇచ్చింది, ఇది ఇచ్చింది, అలాంటి ఆర్డిటి మాకు ఉండాలి. ఫెర్రర్ గారు మా దేవుడు, మా అందరి కోసమే రంగయ్య గారు పాదయాత్ర చేస్తున్నారు, ప్రభుత్వం స్పందించాలి, అవసరమైతే మేము ఎంత వరకైనా పోతామంటున్నారు. ఇక్కడ ఆర్డిటి వల్ల లబ్ధి పొందిన ప్రజలు ఒక్కరు కాకపోతే ఒక్కరు ఆర్డిటికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. అలాంటి ఆర్డిటి పైన ఎందుకు కన్నెర్ర చేసింది కేంద్రం? ఒక్కసారి ఆలోచించండి. ఆర్డిటి చేస్తున్న మంచి పనులకు, అంటే మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ సాయం చేసే చేతులకు సంఖ్యలు మాత్రం వెయ్యకండి అంటూ ఈ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. కేంద్రం మరొకసారి పునరాలోచించుకొని ఏమన్నా అభిప్రాయాలు ఉంటే పక్క దోసేసి ఎఫ్సిఆర్ఐని పునరుద్ధరిస్తే ఇలాంటి వారి జీవితాల్లో ఎన్నో వెలుగులు నిండే అవకాశం ఉంది.